హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైటీ రాక్ స్టార్ టెక్. ఈరోజు ఈ వీడియోలో మనము ఏఐ ఆటోమేషన్ గురించి తెలుసుకుందాము. అంటే యూట్యూబ్ ఛానల్ ఆటోమేషన్ అంటే ఏంటి, దాన్ని ఎలా చేయొచ్చు ఆటోమేషన్, అండ్ దాని ద్వారా మనము ఆదాయం ఎలా సంపాదించవచ్చు అనే విషయం గురించి చాలామందికి తెలియదు, చాలా తక్కువ మందికి తెలుసు. అండ్ ఆ విషయాలు నేను ఈరోజు డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ యూట్యూబ్ ఆటోమేషన్ విషయం కనుక వస్తే, మీరు యూట్యూబ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఛానల్ మొదలుపెట్టి ఆదాయం సంపాదించాలనుకుంటున్నారా? అలాగే ఫేస్ చూపించకుండా, వాయిస్ రికార్డ్ చేయకుండా యూట్యూబ్ ఛానల్ నడిపే మార్గాలు తెలుసా మీకు? అండ్ ఈ వీడియోలో మనము టాప్ యూట్యూబ్ ఆటోమేషన్ ఛానల్ ఐడియాస్ గురించి తెలుగులో చర్చించబోతున్నాం. అండ్ మరి లేట్ ఎందుకు, స్టార్ట్ చేద్దాం, ఓకేనా? అండ్ యూట్యూబ్ ఆటోమేషన్ అంటే ఏంటో ఫస్ట్ చూద్దాము. యూట్యూబ్ ఆటోమేషన్ అంటే ఇది బేసికలీ మీరు నేరుగా వీడియో చేయకుండా, అంటే ముఖం చూపించకుండా, వాయిస్ ఉపయోగించకుండా, స్క్రిప్ట్ రాయించి, వీడియో ఎడిట్ చేయించి, థంబ్నెయిల్స్ తయారు చేయించి అంతా అవుట్సోర్స్ చేసి నిర్వహించే పద్ధతి అన్నమాట. అండ్ ఇది ప్యాసివ్ ఇన్కమ్ సృష్టించడానికి చాలా మంచి మార్గం. మొదట కొన్ని వీడియోస్కి ఇన్వెస్ట్ చేస్తే దాని తర్వాత కన్సిస్టెంట్ ట్రాఫిక్ వల్ల ఆదాయం వస్తూనే ఉంటుందన్నమాట. అండ్ యూట్యూబ్ ఆటోమేషన్ ఛానల్ ఐడియాస్ గురించి కొంచెం తెలుసుకుందాం మనము. అండ్ టాప్ యూట్యూబ్ ఆటోమేషన్ ఛానల్ ఐడియాస్ తెలుగులో ఏమున్నాయో చూద్దాము. మోటివేషనల్ కోడ్స్ ఛానల్. ప్రతిరోజు ఉదయాన్నే ఒక మోటివేషనల్ కోడ్తో వాయిస్ ఓవర్ కలిపి వీడియో చేస్తే చాలామంది చూసే ఛాన్స్ ఉంటుందన్నమాట. అండ్ ఇది చాలా ఈజీగా ఆటోమేషన్కి సూటబుల్గా ఉంటుంది. అండ్ అలాగే కంటెంట్ ఏమి ఇవ్వచ్చు అంటే కోడ్స్ ప్లస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అలాగే సినిమాటిక్ వీడియో కనుక మీరు చేశారంటే దానికి బాగా మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ దీనికి టూల్స్ మీరు ఏం యూజ్ చేయొచ్చు అంటే క్యాన్వా ఫర్ థంబ్నెయిల్స్ కోసం క్యాన్వా యూజ్ చేయొచ్చు. అండ్ ఫ్రీ వీడియోస్ కోసం పెక్సెల్స్ అని ఒక వెబ్సైట్ ఉంది, దాని నుంచి మీరు ఫ్రీగా వీడియోస్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ అలాగే ఏఐ యూజ్ చేసి ఏఐ వాయిస్ జనరేటర్ ఉంటుంది, దాన్ని కూడా మీరు వాడుకోవచ్చు. అండ్ అలాగే టెక్ ఫ్యాక్ట్స్ ఛానల్ అని ఇంకొక ఛానల్ కూడా క్రియేట్ చేయొచ్చు. టెక్ గురించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, టెక్నాలజీ గురించి చిన్న చిన్న ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పే ఛానల్స్ వైరల్ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం కదా. అండ్ దానికి కంటెంట్ ఏం పెట్టచ్చు అంటే టాప్ 5 గ్యాడ్జెట్స్, టెక్ మిత్స్, అలాగే లేటెస్ట్ ఇన్వెన్షన్స్ ఏమైనా ఉంటే అవి చెప్పొచ్చు. అండ్ ఆటోమేషన్ ఎలా యూజ్ చేయొచ్చు అంటే ఏఐ యూజ్ చేసుకొని స్క్రిప్ట్ రాసుకోవచ్చు. అండ్ టెక్స్ట్ టు స్పీచ్ టూల్స్ ఉంటాయి. అంటే 11 ల్యాబ్స్ అని ఒక టూల్ ఉంది. 11 ల్యాబ్స్ టూల్ యూజ్ చేసి మనము టెక్స్ట్ టు స్పీచ్ అనేది జనరేట్ చేయొచ్చు అనమాట. అండ్ అలాగే హిస్టరీ షార్ట్స్ ఆర్ ఫ్యాక్ట్స్ ఛానల్ కూడా ఉంది, ఒక ఐడియా అది. అండ్ చరిత్ర అంటే చాలామందికి ఆసక్తి ఉంటుంది, అంటే మన హిస్టరీ గురించి తెలుసుకోవాలని చాలామంది ఇంట్రెస్టింగ్గా ఉంటారు. అండ్ మీరు డైలీ ఒక 60 సెకండ్ షార్ట్ వీడియో హిస్టారికల్ ఫ్యాక్ట్ మీద చేస్తే చాలా బాగుంటుందన్నమాట. అండ్ షార్ట్స్ మానిటైజేషన్ అవ్వాలంటే షార్ట్స్ బోనసెస్, తర్వాత లాంగ్ ఫామ్ వీడియోస్, షార్ట్స్ ద్వారా లాంగ్ ఫామ్ వీడియోలోకి మెల్లగా మీరు ఆడియన్స్ని మరలించవచ్చు. అండ్ అలాగే హెల్త్ టిప్స్ ఛానల్ కనుక చూసుకుంటే ప్రతి ఒక్కరికి ఆరోగ్యంపై ఇంట్రెస్ట్ ఉంటుంది. చిన్న చిన్న డైట్ టిప్స్, ఆరోగ్య సంబంధిత సూచనలు కూడా మనం చేయొచ్చు అనమాట. అండ్ దీనికోసం ఆయుర్వేదిక్ టిప్స్ అండ్ జనరల్ వెల్నెస్ ఫుడ్ ఫ్యాక్ట్స్ కూడా చేయొచ్చు అనమాట. అండ్ అలాగే బుక్ సమ్మరీ ఛానల్ కూడా ఒక ఐడియాగా చూడొచ్చు ఫ్రెండ్స్. మనము పుస్తకాలు చదవలేని వాళ్లకు వీటిని సమ్మరైజ్ చేసి వీడియోలుగా ఇవ్వడం చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ దీనికోసం చాట్ జీపీటీ యూజ్ చేసి బుక్స్ని సమ్మరైజ్ చేయొచ్చు అనమాట. అండ్ ఏఐ టూల్స్ నరేషన్కి బాగా యూస్ఫుల్గా ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏఐ టూల్స్ ఎక్స్ప్లెయిన్ చేసే ఛానల్ కూడా ఒకటి స్టార్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు ఏఐ టూల్స్ మీద ట్రెండ్ ఉంది. ప్రతి టూల్ ఎలా పనిచేస్తుందో మీరు కనుక వీడియోలు చేశారంటే మీకు బాగా మంచి వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ మానిటైజేషన్కి అఫిలియేట్ మార్కెటింగ్, యాడ్సెన్స్ అవి బోనస్గా ఉంటాయన్నమాట. అండ్ అలాగే స్పిరిచువల్ ఆర్ డివోషనల్ ఛానల్ కూడా స్టార్ట్ చేయొచ్చు. అండ్ శ్లోకాలు కానీ, పవిత్ర కథలు, పూజా విధానాలు,
ఇలాంటివి డివోషనల్ కంటెంట్ ఎప్పుడు ఎవర్ గ్రీన్గా ఉంటుంది, ఎందుకంటే డివోషనల్ కంటెంట్కి మించింది లేదు. అందుకని టెక్స్ట్ టు స్పీచ్ యూజ్ చేసి మంత్రాలని మనము రికార్డ్ చేయొచ్చు అనమాట. అండ్ అలాగే భక్తి మ్యూజిక్, రాయల్టీ ఫ్రీ భక్తి మ్యూజిక్ యూజ్ చేసి మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే కిడ్స్ రైమ్ ఛానల్ కూడా ఒక ఐడియాగా ఉంది ఫ్రెండ్స్. అంటే ఆటోమేషన్ ద్వారా యానిమేటెడ్ రైమ్స్ చేయడం ద్వారా పిల్లలకి మనము మంచి కంటెంట్ ఇవ్వచ్చు. అండ్ అలాగే దీనికోసం టూల్స్ ఏమున్నాయంటే యానిమేకర్, వినోద్ అని ఉంది. స్టాక్ మ్యూజిక్ నుంచి మ్యూజిక్ కూడా తీసుకోవచ్చు. అండ్ అలాగే ఫైనాన్స్ టిప్స్ ఇన్ తెలుగులో ఫైనాన్స్, ఇన్వెస్ట్మెంట్, ఎస్ఐపి లాంటి టాపిక్స్ చాలా పాపులర్ అవుతున్నాయి. అండ్ ఆడియన్స్ లేకపోతే అడల్ట్స్ 25 to 45 మధ్య ఉన్న వాళ్ళు వీటిని ఎక్కువగా చూస్తూ ఉన్నారు ఈ మధ్య. అండ్ సేవింగ్ టిప్స్, మ్యూచువల్ ఫండ్స్, ఫైనాన్షియల్ మిస్టేక్స్ ఇవన్నీ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే దానికి బాగా రీచ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ అలాగే దీనికోసం మీరు టూల్స్ ఏవి యూజ్ చేయొచ్చు అంటే స్క్రిప్ట్ రైటింగ్ కోసం చాట్ జీపీటీ యూజ్ చేయొచ్చు. అండ్ అలాగే వాయిస్ ఓవర్ కోసం 11 labs అనేది ఉంది. 11 labs అనే సాఫ్ట్వేర్ ఉంది. అండ్ ప్లే హెచ్డి కూడా యూజ్ చేయొచ్చు. అండ్ వీడియో ఎడిటింగ్ కోసం క్యాప్ కట్, ఇన్ వీడియో పిక్టరీ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ అగైన్ థంబ్నెయిల్ డిజైన్కి మనకు క్యాన్వా బాగా యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ షెడ్యూలింగ్, అప్లోడింగ్ చేయడానికి ట్యూబ్ బడ్డీ, అలాగే విడైక్యూ కూడా ఉన్నాయి. అండ్ వీటన్నిటి మీద కూడా నేను ఫ్యూచర్లో ఒక వీడియో కూడా చేస్తాను ఫ్రెండ్స్. అండ్ మీకు ఈ యూట్యూబ్ ఆటోమేషన్ ఐడియాస్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏ ఐడియా బెస్ట్ అనిపించిందో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి. అండ్ ఇంకా యూట్యూబ్ ద్వారా పాసివ్ ఇన్కమ్ సంపాదించాలంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Bye bye.